హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్టేస్ జెరూషా. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తా వచ్చేయండి. ముందుగా గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గోంగూరలో పెట్టి మగ్గించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని మగ్గిస్తే తొందరగా మగ్గిపోయింది. తగినంత ఉప్పు వేసుకొని మగ్గించుకుంటే తొందరగా వాటర్ వచ్చి ఫాస్ట్గా క్విక్గా మగ్గిద్ది. ఈ పచ్చడి 10 మినిట్స్లో చేసుకోవచ్చండి. దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇన్స్టెంట్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్ అండి. చాలా తొందరగా మీకు తినాలనిపించినప్పుడు తొందరగా చేసుకొని తినేయచ్చు. చూసారా, ఇది నేను మిక్సీ కూడా పట్టలేదండి, అంత సాఫ్ట్గా ఉడికిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్, స్టవ్ మీద కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2-3 ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదేనండి మన మెయిన్ ఇంగ్రీడియంట్ కారం. ఇంట్లో ఉండే కారమే, మనం ఎక్కడ ఎండుమిరపకాయలు ఫ్రై చేయటం కాదు, ఇదేనండి మన ఇంట్లో ఉండే కారం. చూసారా, ముందుగా మగ్గించుకున్న ఈ గోంగూర పెట్టేసుకుంటూ గోంగూర పచ్చడి రెడీ. అసలు వేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది.